పిల్లలు, ఈరోజు తెలివి అయిన బాతు మరియు అల్లరి కోతి గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మరికొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలకి రాబోతాయి. వీడియోలకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద చెరువులో చాలా బాతులు ఆనందంగా నివసించేవి. అన్ని బాతుల కంటే ఒక బాతు చాలా తెలివిగా ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఒక నక్క ఆ చెరువు దగ్గరికి వచ్చింది. అది బాతులను చూసి, ఇవి చాలా రుచిగా ఉంటాయి, ఒక దాన్ని పట్టుకొని తినాలి అని అనుకుంటుంది. ఇలా చెరువు దగ్గరికి నెమ్మదిగా నక్క రావడంతో అక్కడున్న బాతులు భయంతో ఎగిరిపోయాయి. కానీ ఒక తెలివైన బాతు మాత్రం ప్రశాంతంగా అక్కడనే ఉంది. ఆ నక్క బాతు దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు ఎగిరిపోలేదు అని అడుగుతుంది. అప్పుడు బాతు, నేను నీ దగ్గరికి రాలేదు, నువ్వే నా దగ్గరికి వచ్చావు. కానీ నన్ను పట్టుకోవాలంటే నీకు ఈత రాకపోతే కష్టం కదా. అప్పుడు బాతు వెంటనే చెరువులోకి దూకుతుంది. నక్క నీటిలో ఈత రాక ఆగిపోతుంది. ఆకలితో నక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా బాతులు ఆ తెలివైన బాతు ధైర్యాన్ని చూసి సంతోషిస్తాయి. అన్నీ ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ సంతోషంగా ఆ చెరువులో నివసిస్తుంటాయి. పిల్లలు, తెలివైన బాతు గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అల్లరి కోతి గురించి తెలుసుకుందాం. ఇవి చాలా అల్లరి చేస్తుంది. అనగనగా ఒక అడవిలో పనిల తోటలో ఒక చిన్న అల్లరి కోతి ఉండేది. అది అల్లరి చేస్తూ ఆట పనులను తెంపుతూ ఈ విధంగా ఆటపాటలతో తింటూ ఉండేది. ఇలా మిగతా చిన్న కోతులతో ఆట పనులను ఎగిరేస్తూ ఆడుకుంటూ ఉండేది. ఇలా మిగతా కోతులు కూడా తన భాగంలో ఇచ్చేది అరటి పండ్లను. ఎన్నో ఫ్యామిలీతో అల్లరి చేస్తూ సరదాగా గడిపేదన్నమాట. పిల్లలు, మా కథలు మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ